షోడశ సోమవార వ్రతం అంటే 16 సోమవారాల పాటు ఆచరించేటటువంటి గొప్ప వ్రతం ఇది. దీని గురించి మనకి మార్కండేయ పురాణంలో విస్తారంగా వివరించబడి ఉన్నది. దీనిని మొదటిగా పార్వతీదేవి తన భర్త అయినటువంటి మహాదేవుడిని గురించి ఇట్లా అడిగింది, స్వామి, భూలోకంలో ఉన్నటువంటి మానవులు ఎన్నో కష్టాలు పడుతున్నారు, తీరని బాధలతో రోగాలతో బాధపడుతున్నారు. వారి కొరకు ఏదైనా అతి సులభంగా శీఘ్రంగా అల్ప ప్రయాసతోనే వారి కష్టాలన్నీ తీర్చేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని అడిగిందట. అప్పుడు స్వయంగా మహాదేవుడే పార్వతీదేవికి విన్నవించినటువంటి గొప్ప వ్రతం ఇది. ఈ వ్రతాన్ని ఎవరు ముందుగా ఆచరించారు అంటే అమ్మవారే స్వయంగా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ మహాదేవుడినే భర్తగా పొందిందట. ఈ వ్రతాన్ని మీరు ఏ మాసంలోనైనా ఏ సోమవారం నుంచైనా మొదలుపెట్టి 16 సోమవారాలు నిరంతరంగా ఎక్కడా అడ్డు లేకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని ముఖ్యంగా చాతుర్మాస్య నెలలైనటువంటి ఈ ఆషాఢం నుంచి కార్తీకంలో వచ్చే 16 సోమవారాలను ఆచరిస్తే ఇంకా వారికి కలిగేటటువంటి విశేష ఫలితం అంతా ఇంతా అని చెప్పలేము. ఒకవేళ చాతుర్మాస్యంలో మీకు చేయడం కుదరకపోతే ఏ మాసంలోనైనా ఏ సోమవారం నుంచైనా మీరు వ్రతాన్ని మొదలుపెట్టి ఆచరించండి. ఎలా చేసుకోవాలి అన్న పూర్తి వీడియో లింక్ కింద ఇస్తున్నాను, ఒక్కసారి చూసే ప్రయత్నం చెయ్యండి.